దేవుని సముఖంలోకి వచ్చిన దేవుని ప్రియబిడ్డలారా, ప్రభు యొక్క కృపా సమాధానములు మనందరికీ సమృద్ధిగా తోడు నడిపించును గాక. ఆమేన్. గత వారము మనం ధ్యానించిన వాక్యము ఆదికాండము 22వ అధ్యాయము 1 నుంచి 5 వచనములు ధ్యానించుకున్నాం. ఈ సంగతులు ఆ సంగతులు జరిగిన తరువాత, అనగా ఏ సంగతులు? అబ్రహాము తన యొక్క కుటుంబ జీవితంలో అంతా బాగుగా ఉన్నప్పుడు, అంతా బాగుంది, దేవుడు వాగ్దానం చేశాడు, నెరవేర్చాడు. దేవుడు కావలసిన సమృద్ధిని నాకు దయచేశాడు, ఆస్తిపాస్తునిచ్చాడు, దాసునిచ్చాడు, మరి ఇప్పుడు కుమారునిచ్చాడు వృద్ధాప్యములో అని ఆ కుమారుని చూస్తూ సంతోషిస్తూ, అది సంతోషంతో తమ కాలమును వెళ్ళబుచ్చుతున్న ఆ సమయంలో ఏం జరిగింది? దేవుడు అబ్రహాం దగ్గరికి వచ్చి అబ్రహాముతో మాట్లాడారు. ఏమని మాట్లాడారు? అబ్రహాముకు ఒక శ్రమను రానిచ్చారు. ఏ శ్రమ అంటే, ఏ తండ్రి కూడా, లోకములో ఏ తండ్రి కూడా చేయలేని పనిని మరి చేయమని అబ్రహాముకు దేవుడు ఆజ్ఞాపించారు. తన కుమారుని దహన బలిగా దేవునికి అర్పించుట. ఇది చూడడానికి ఒక భయంకరమైన గొప్ప శ్రమగా ఉన్నను కూడా, ఇది అబ్రహాముకు తాను అత్యధికమైన దీవెన పొందుట కొరకై, అనగా ఇంతవరకు తాను పొందిన దీవెన కన్నా అత్యధికమైన ఉన్నతమైన ఆశీర్వాదం పొందుట కొరకై దేవుడు ఈ శ్రమను అబ్రహాముకు, ఈ పరీక్షను పెట్టినట్లుగా వాక్యములో చూస్తూ ఉన్నాం. అంతేకాకుండా దానికన్నా మరి ముఖ్యముగా మనకు కనబడుచున్నట్లుగా ఈ పరీక్ష అబ్రహామునికే కాదు కానీ మరి ముఖ్యముగా తండ్రి అయిన దేవునికి ఒక గొప్ప రిహార్సల్గా, అనగా తన కుమారుని సిలువకు అప్పగించడానికి తండ్రి పడుచున్న వేదన, ఆయన యొక్క ఆవేదన, ఆయన యొక్క సిద్ధపాటు, ఈ యొక్క అబ్రహాము ఇస్సాకుల యొక్క బలి విషయంలో మనము చూస్తూ ఉన్నాం. ఇప్పుడు 6వ వచనము చూద్దాం. దహన బలికి కట్టెలు తీసుకొని తన కుమారుడు ఇస్సాకు మీద పెట్టి చేతితో నిప్పును కత్తిని పట్టుకొని పోయెను. చాలు. ఇంతవరకు కూడా దూరముగా కనబడుచున్న వీరు ఇప్పుడు తమ యొక్క పశువును, అనగా గాడిదను, తన యొక్క పనివారిని క్రిందనే విడిచిపెట్టి, వీరు ఇక్కడనే ఉండండి, మేము వెళ్ళి దేవునికి మొరికి వస్తాము అని దూరం నుంచి ఆ యొక్క మోరియా కొండ, మోరియా ప్రాంతంలో ఉన్న దేవుడు చూపించిన ఆ కొండని చూసినప్పుడు అబ్రహాము వారందరినీ ప్రక్కన పెట్టి తాను తన కుమారుడు కలిసి బయలుదేరారు. వెళుతూ ఏం తీసుకెళ్తున్నారు? కట్టెలు, కత్తిని, నిప్పును ఇక్కడ చూస్తూ ఉన్నారు. ఈ కార్యము తలపెట్టినప్పుడు అబ్రహాం యొక్క మనస్సు ఎలా ఉంటుంది? ఒకవేళ ఆ పనివారికే గనక ఈ సంగతి తెలిసి ఉంటే, తమ యజమానునికి ఎదురు చెప్పలేక, అలాగని జరుగుచున్న ఘోరమును వారు చూడలేక ఎంత బాధపడి ఉంటారు. మరైతే ఈ సంగతి కూడా తెలిసి గమనిస్తున్న పరలోకము ఎలా ఉన్నది? ఆ సమయంలో తండ్రి, కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారు, పరలోకపు పరిశుద్ధులు, దూతలు అందరూ కూడా నిశ్చేష్టులై ఎంతో ఉద్వేగంతో ఈ యొక్క కార్యమంతటిని కూడా తిలకిస్తూ ఉన్నారు. తమ దృష్టింతటిని కూడా, పరలోకం యొక్క దృష్టి కూడా ఎవరి మీద ఉన్నది? మోరియకొండ మీద నిలుచున్న ఆ యొక్క తండ్రి కుమారులు అబ్రహాము ఇస్సాకుల మీద ఉంటున్నది. ఈ సమయంలో అబ్రహాము తనతో పాటు తీసుకుని వెళ్ళినవి ఏమున్నవి? అనగా 4 ఉపకరణములు, 4 వస్తువులు, 4 భయంకరమైన వస్తువులు. ఏ తండ్రి కూడా తన కుమారుని మీద
వాడడానికి సాహసించని వస్తువులు ఏంటవి? మొదటిగా కట్టెలు, తర్వాత కత్తి, తర్వాత నిప్పు, నాలుగవది మనకు కనబడకపోయినా తాళ్ళు. కట్టెలు దేనికి? ఎందుకు తీసుకెళ్తున్నాడు? కట్టెలు దేనికి? తన కుమారుణ్ణి దహించుటకు. కత్తి దేనికి? తన కుమారుణ్ణి బలిపీఠముపై నరికి ముక్కలు చేయుటకు. తర్వాత తాళ్ళు దేనికి? ఒకవేళ తప్పిపోతాడేమో, ఒకవేళ పారిపోతాడేమో అని తన కుమారుణ్ణి బంధించుటకు. తర్వాత కాగడ, నిప్పు, దేనికి? తన కుమారుణ్ణి దహించుటకు. ఈ రీతిగా ఈ 4 ఉపకరణాలు, 4 వస్తువులు పట్టుకొని అబ్రహాము బయలుదేరుతున్నాడు. అయితే 6వ వచనములో కట్టెలు తీసుకొని తన కుమారుడు ఇస్సాకు మీద పెట్టి అని చూస్తూ ఉన్నాం. బహుశా కట్టెలన్నీ కూడా ఇస్సాకు మీద పెట్టి ఒక చేతితో కాగడ పట్టుకున్నాడు, ఒక చేతితో తాళ్ళు పట్టుకున్నాడు. మరి కత్తిని తనకు వరలో వేసుకున్నాడు. కత్తికి ఏముంటుంది? వర ఉంటుంది. ఆ వరలో కత్తి పెడితే మనకు హాని కలగదు. ఈ రీతిగా వరలో ఆ కత్తిని వేసుకుని వెళుతూ ఉన్నాడు. ఒక తండ్రిగా అబ్రహాం యొక్క ఆవేదన, ఆందోళన మనము ఈ సమయంలో చూడవచ్చు. ఇంతవరకు కూడా ఉన్న ఆ పనివారును లేరు. మరి ఇప్పుడు ఒంటరిగా వెళ్ళుచున్న, మరి కుమారునితో వెళ్ళుచున్న ఈ అబ్రహాము వచ్చేటప్పుడు ఎలా రావాలి? మరలా ఒంటరిగా రావాలి. నిర్దోషముగా, నిష్కలంకముగా ఉన్న ఈ కుమారుడు ఏమవ్వాలక్కడ? బలి అవ్వాలి. ఏమీ తెలియని ఆ కుమారుడు ఇప్పుడు అర్పణగా దేవునికి అర్పించబడాలి. ఈ యొక్క సంగతి చాలా గమ్మత్తుగా లేక ఆవేదన పూరితముగా మనకు కనబడుచున్నది. ఎందుకంటే కాగడ పట్టుకున్నాడు. కాగడ ఏమొస్తుంది? కాగడ ఏముంటుంది? మంట ఉంటుంది. దాన్ని బట్టి చేతికి ఏం తగులుతుంది? వేడి, సెగ తగులుతూ ఉంటుంది. కాగడ పట్టుకుని ముందుకు వెళుతూ ఉంటే, గాలి కట్టి తిరుగుతూ ఉంటే ఆ మంట చేతికి ఆ వేడి తగులుతూ ఉంటుంది. ఏమిస్తుంది? మరికొద్ది సమయంలో నా కుమారుడు ఈ యొక్క నిప్పుకు బలి కావలసి వస్తుంది. మరికొద్ది సమయంలో నా చేతితోనే నా కుమారునికి నిప్పును నేను పెట్టవలసి వస్తుంది. ఈ వేడి మరికొద్ది సమయంలో నా కుమారుణ్ణి దహించబోతూ ఉన్నది. ఎంత భయంకరం కదా! మరి వరను నడుముకు కట్టుకున్నాడు. నడుస్తూ ఉంటే ఆ వర కాలు కట్టుస్తూ ఉంటుంది, కాలుకు తగులుతూ ఉంటుంది. తనకు ఎలా ఉంటుంది? ఈ యొక్క కత్తి అబ్రహాం కాలు తగులుచున్నప్పుడల్లా అతని మనస్సు చివుకుమంటూ ఉంటుంది. ఒకవేళ దేవుడు కొండ మీద నీ కొడుకును వదిలిపెట్టి వచ్చేయంటే వేరేలా ఉండనేమో, లేదు ఒకవేళ నీ కొడుకును వేరే దేశంలో విడిచిపెట్టి వచ్చేయంటే వేరే ఉండనేమో. ఎన్నో ఆలోచనలు, ఎంతో ఆందోళన, ఎంతో ఆవేదన. ఈ యొక్క అబ్రహాము చాలా గుంభనముగా ఉన్నాడు. మనసులో బాలేనప్పుడు, ఎన్నో ఆలోచనలు రేకెత్తుచున్నప్పుడు ఎలా ఉంటాము? గుంభనముగా ఉంటాం. అబ్రహాము కూడా తన కుమారుని యొక్క దహన బలి గురించిన ఆలోచన, ఆవేదనతో, ఆందోళనతో గుంభనముగా ఉన్నాడు. ఈ సమయంలో చూస్తున్నాం 7వ వచనంలో, వారిద్దరూ కూడి వెళ్ళుచు ఉండగా, వారిద్దరూ కలిసి వెళ్ళుచుండగా. 9వ వచనం కూడా వారిద్దరూ కూడి వెళ్ళి, చూడండి, వారిద్దరూ కలిసి వెళ్ళుచున్నారు, వారిద్దరూ కూడి వెళ్ళుచున్నారు. ఈ యొక్క వచనములో, ఈ పదములో అబ్రహాము తనకు కుమారుడు, వారికి కలిగిన ఏక మనస్సు, వారికి కలిగిన ఐక్యత,
వారికి కలిగి ఉన్న ప్రేమ అనురాగములు కనబడుచు ఉన్నవి. అంతేకాకుండా ముందుగా చెప్పుకున్నాం, ఈ యొక్క సంఘటన అంతే కూడా దేనికి ముందుగా ఉంది, సాదృశ్యంగా ఉన్నది? యేసుక్రీస్తు ప్రభువు యొక్క శిలువ మరణమునకు సాదృశ్యముగా కనబడుచున్నది. తండ్రి కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువును ఇరువురి యొక్క ప్రేమ అనురాగములు, ఇరువురి యొక్క ఐక్యత మనకు ప్రభు యొక్క జీవితంలో ప్రతిరోజు ప్రతి సందర్భంలో కూడా కనబడుచున్నది. తండ్రి కుమారుడు జగత్తు పునాది వేయబడక మునిపే ప్రారంభమైన వారి యొక్క ఐక్యత, వారి యొక్క ఏకత్వము, వారి యొక్క అనురాగము మరి నిత్యములు కూడా కొనసాగుచున్నది. అది పరలోకంలోనే కాదు, భూలోకంలోనికి వచ్చినప్పటికీ కూడా ఆ ఐక్యత, ఆ ఏకత్వము మనకు కనబడుచునే ఉన్నది. మరి కుమారుడు యేసుక్రీస్తు ప్రభువుగా ఈ లోకమునకు నరావతారగా వచ్చినప్పటికీ కూడా తండ్రి తన కుమారుని చేతిని విడిచిపెట్టలేదు. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు బాప్తిస్మం పొందినప్పుడు, ఇందాక వాక్యం చదువుకున్న 4వ సువార్తలో, బాప్తిస్మం పొంది యోర్దానులో నుంచి మరి అడుగు పెట్టేటప్పటికీ, గట్టు మీదకి వచ్చేటప్పటికే ఏమైంది? ఆకాశం తెరవబడి తండ్రి తన కుమారుని గురించి ఒక ప్రియమైన మాట పలుకుచున్నారు. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయనందు నేను ఆనందించుచున్నాను. అనగా తన కుమారుడు బాప్తిస్మమునకు వెళ్ళి ఉండగా ఆ తండ్రి యొక్క దృష్టి అంతా కూడా ఎలా ఉన్నది? ఆ కుమారుని మీదే వేసే ప్రతి అడుగు మీద కూడా కనబడుచు ఉన్నది. కాబట్టి పైకి రాగానే ఆయన తన ఆత్మను ఆయన మీదకి పంపించి తన కుమారుని గురించిన సాక్ష్యమును ఆయన ఇస్తూ ఉన్నారు. మరో సందర్భంలో కుమారుడు యేసుక్రీస్తు ప్రభువు తండ్రి తన కన్నులెత్తి తండ్రిని చూస్తూ నిన్ను మహిమపరచుకొనుము అని ప్రార్థించగా, తండ్రి వెంటనే కుమారుడా నేను దానిని మహిమపరిచాను, మరలా మహిమ పరుతును, మరలా మహిమ పరుతును. ఎప్పుడైతే కుమారుడు తండ్రిని పిలిచాడో వెంటనే తండ్రి దగ్గర నుంచి జవాబు వస్తూ ఉన్నది. అదే సమయంలో రూపాంతరం కొండ మీద కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారు రూపాంతరం చెందుటకే ప్రార్థించుటకే వెళ్ళినప్పుడు తండ్రి ఎందుకు రాలేదు? యేసుక్రీస్తు ప్రభువారు దేని కొరకు ఆ యొక్క కొండ మీదకి వెళ్ళి ప్రార్థన చేశారు? ఎందుకొరకు మోషే ఏలియాలు వచ్చారు? ఎందుకు వచ్చారు? కుమారుడు దేని కొరకు ప్రార్థన చేశారు? తాను చేయవలసిన కార్యం గురించి, తాను ఎదుర్కొనబోచున్న విపత్తు గురించి, తాను పొందవలసిన శిలువ మరణము గురించి ప్రభువు తండ్రిని వేడుకొనిచున్నారు, ప్రార్థించుచున్నారు. తండ్రి అయితే క్రిందికి వచ్చి కుమారుని ఓదార్చలేక, ఆ విపత్తు నుంచి తప్పించలేక, ఆయన రాలేక తన ముఖమును మరుగు చేసుకొని తన ప్రియమైన ఇద్దరు సాక్షులు, తన హృదయమునకు దగ్గర ఉన్న ఇద్దరు సాక్షులు, ఇష్టమైన ఇద్దరు ప్రవక్తలను, మోషేను ఏలియాను ప్రతినిధులుగా ప్రభు దగ్గరికి పంపించిన వారు ఉన్నారు. వారు వచ్చి ప్రభుతో ఏం మాట్లాడారు? ఆయన చేయవలసిన యొక్క బలియాగము గురించి, ఆయన పొందవలసిన వారి శిలువ మరణముల గురించి వారు ప్రభుతో చర్చించిన వారై ఉన్నారు. ఈ రీతిగా తండ్రి యొక్క దృష్టి నిత్యమును కూడా ఎవరి మీద ఉన్నది? తన కుమారుని మీద ఉన్నది. అదే రీతిగా యేసుక్రీస్తు ప్రభువారు కుమారునిగా ఈయన దృష్టి కూడా నిత్యము ఎవరి మీద ఉన్నది? తండ్రి మీద ఉన్నది. అనేక మార్లు తండ్రి కుమారుని గురించి సాక్ష్యించారు. అదే రీతిగా కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారు కూడా తండ్రి గురించిన సాక్ష్యమును ఇచ్చిన వారై ఉన్నారు. నేను నా తండ్రియు ఏకమై ఉన్నాము, నావన్నీయు తండ్రివి, తండ్రివన్నీయు నావి. మరి ఫిలిప్పుతో అంటున్నారు, నన్ను చూచినవాడు నా తండ్రిని చూచినవాడే ఉన్నాడు.
ఇంకా నా శిష్యులు అంటారు, మరి నా తండ్రి యొక్క చిత్తమును నెరవేర్చుటయే నాకు ఆహారమును నాకు పానమును అయి ఉన్నది. ఈ రీతిగా మరి ఈ కుమారుడు, ప్రియమైన కుమారుడు, దేవకుమారుడు, కళంకము లేనివాడు, పరిశుద్ధుడు, నిత్యమును కూడా తండ్రిని, పరలోకపు తండ్రిని ఘనపరుస్తూ, మహింపరుస్తూ, ప్రార్థిస్తూ, ఆయనతో మాట్లాడచ్చు, ఆయన్ను కీర్తించిన వారై ఉన్నారు. చివరికి తండ్రి యొక్క మాటను జవదాటకుండా అంటే తన ప్రాణమును పోయే పరిస్థితి వచ్చినా కానీ, తన ప్రాణమును అర్పించే పరిస్థితి వచ్చినా కానీ, లోకమంతరి చేత తృణీకరింపబడిన మరి సమయము వచ్చినా కానీ, తండ్రి యొక్క మాటకు ఈ కుమారుడైన యేసు క్రీస్తు వారు మరి విధేయత చూపించిన వారై ఉన్నారు. ఈ రీతిగా ఈ అనుబంధము ఎంతవరకు కొనసాగింది? జగత్తు ఉత్పత్తి మొదలుకొని జగత్తు పునాది వేయబడక ముంచి ఉన్న ఈ అనుబంధము ఎప్పుడు ఎడబాటు కలిగింది? ఎప్పుడు విడిపోయింది? శిలువలపై విడిపోయింది. శిలువలపై ఏమైంది? తండ్రి తన కుమారుని యొక్క చేతిని విడిచిపెట్టేస్తారు. ఇంకా గెత్సెమనీ తోటలో తండ్రి తన కుమారుణ్ణి విడిచిపెట్టేస్తారు. కాబట్టి కుమారుడు ఆయన యొక్క మనస్సు ఎలా ఉంటుంది? అబ్రహాము తన కుమారునే బంధించి ఇంతవరకు ఎత్తుకొని ముద్దాడి ప్రేమించి ఎంతో ఆప్యాయంగా అనురాగంతో చూసుకున్న తండ్రి అబ్రహాము తన కుమారుని ఇప్పుడు తానే బంధించి తన యొక్క కత్తిని పట్టుకొని చేతి ఎత్తితే ఇస్సాకుకు ఎలా ఉంటుంది? ఎంత తలనిల్లిపోయి ఉంటాడు, ఎంత ఆవేదన పూరితముగా ఆ సమయం కనబడుతున్నది. మన ప్రియ ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారు కూడా, మన కొరకు ప్రార్థించిన యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఆ యొక్క తండ్రి ఎడబాపును ఆయన సహించలేకపోయారు. ఎడబాపును సహించలేక ఆయన వేదనతో ప్రార్థన చేసిన వారే ఉన్నారు. ఆ ఎడబాపును సహించలేక సిలువలో తాను తన తండ్రితో పలికిన వారే ఉన్నారు, నన్నెందుకు చెయ్యి విడిచిపెట్టేశావు? ఎందుకు చెయ్యిని విడిచిపెట్టావు? మరి ఇప్పుడు ఆ ప్రభువే ఏం చేస్తున్నారు? అదే తండ్రి కుడి పార్శ్వమున ఆసీనుడై మన కొరకు విజ్ఞాపన చేస్తూ ఉన్నవారై ఉన్నారు. ఈ రీతిగా ఆయన ఆనాడు తండ్రి కుమారుని చెయ్యి విడిచిపెట్టకపోతే ఈరోజు మనకి ఏముండేది కాదు. మనకు రక్షణ, విమోచన ఉండేది కాదు. ఆలోచనలో కట్టెలు తీసుకొని తన కుమారుడు ఇస్సాకు మీద పెట్టి అని చూస్తున్నాం. అబ్రహాం గారు అంతవరకు బహుశా ఏ గాడిదో లేక తన యొక్క పనివారు మోస్తున్న ఈ కట్టెలను తీసుకొని హఠాత్తుగా ఏం చేశారు? తన కుమారుని మీద పెట్టేశారు. ఆ ఇస్సాకు, ఆ కుమారుడు ఎలా మోసుకుంటూ కొండపైకి ఎక్కిన వాడై ఉన్నాడో. మొయ్యలేని బరువు. మరి తండ్రి అయిన పరలోకపు తండ్రి కూడా ఏం చేశారు? తన కుమారుని మీద లోక పాప భారమంతయు కూడా తన కుమారుని మీద వేసిన వారై ఉన్నారు. లోక పాపములను ఏకాంగుగాని పైకి వేసి కొంటివా. లోక పాపములను ఏకాంగుగాని పైకి వేసి కొంటివా. నీకు ఆకాడి పేదాదై అధిక భారం కాయే, అది మొదటి సిలువ ఏనా.
నీకు ఆకాడి పేదాదై అధిక భారం బాయే అది మొదటి సిలువ. లోక పాపములను ఏం చేశారు? ఆయన తన కుమారుని మీద వేసిన వారై ఉన్నారు. తండ్రి ఈ కట్టెలన్నింటినీ కూడా ఇస్సాకు మీద అమాంతముగా పెట్టారు. అదే రీతిగా గెత్సెమనే తోటలో తండ్రి చేసిన పని ఏమిటి? ఒక విశాలమైన పాత్రను తీసుకుని వచ్చి కుమారుని ముందు పెట్టి లోకములో ఉన్న ప్రతి విధమైన పాపమును కూడా కుమారుని ముందు పెట్టిన వారే ఉన్నారు. ఇప్పుడు ఏం చేశారు? ఆయన ఆ గిన్నెను తీసుకొని కుమారునికి ఇచ్చి, నీవు దీనిని త్రాగు అంటున్నారు. మన ప్రియ ప్రభు యేసుక్రీస్తు వారు కూడా ఒక్క చుక్క కూడా మిగలకుండా అంతటిని కూడా, అన్ని పాపములను కూడా, అందరి పాపములను కూడా ఆయన తన మీద వేసుకొని ఆ పాప భారం అంతటిని కూడా మృంగి వేసినట్లుగా చూస్తూ ఉన్నాం. దాన్ని బట్టి ఇప్పుడు ఎవరు దోషి అయ్యారు? యేసు క్రీస్తు ప్రభువారు ఇక్కడ దోషిగా కనబడుచు ఉన్నారు. నీతిమంతునికి మరణశిక్ష విధించడానికి వీలు లేదు. యూదులైన వారు ఈయనలో ఏ పాపము లేదు అని తెలిసిన అసూయతో ఆ నీతిమంతుని, ఆ యేసుక్రీస్తు ప్రభువును సిలువ వేశారు. కానీ తండ్రి ఏం చేశారు? తండ్రి ఒక నీతిమంతునికి శిక్ష విధించగలరా? ఆయన న్యాయాధిపతి అయిన దేవుడు ఒక నీతిమంతుని సంబట్టబడిస్తారా? ఒక నీతిమంతునికి మరణశిక్ష విధిస్తారా? ఎన్నటికీ కూడా కాదు. కాబట్టి ముందుగా ఆయనకు శిక్ష విధించబడాలంటే ఆయన మీద ఏముండాలి? దోషము ఉండాలి, అపరాధము ఉండాలి, పాపము ఉండాలి. దాన్ని బట్టిన ఫలితము ఆ శిక్షగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఈ రీతిగా యేసు క్రీస్తు ప్రభువును మరి సిలువకు అప్పగించిన వారిలో ప్రధానమైన వారు, మొదట చెయ్యి వేసిన వారు ఎవరున్నారు? మీలో పాపము లేని వాడు మొదట ఆమె మీద చెయ్యి వేయని ప్రభు పలికారు కదా. మరి ప్రభువు మీద మొట్టమొదట తన చెయ్యి వేసిన వారెవరు? సిలువకు అప్పగించడానికి, సిలువ మరణానికి ముందుగా ప్రభు మీద సిలువ తన చెయ్యి వేసిన వారెవరు? అప్పగించిన వారిలో మొదటి కారకులు ఎవరు? తండ్రి, పరలోకపు తండ్రి. ఆయనే మొదట చెయ్యి వేశారు. ఆయనే మొదట ఆయన్ను నలుగగొట్టారు. ఆయనే మొదట తన కుమారుని అప్పగించిన వారై ఉన్నారు. ఒక కఠినమైన, ఘోరమైన, భయంకరమైన వాక్యము చూద్దాం. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 10వ వచనము. అతని నలుగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను. చూడండి, ఎంతటి వాడైనా, ఎంతటి కఠినుడైనా తన కుమారుణ్ణి నలగొట్టడానికి ఇష్టపడతాడా? తన కుమారుణ్ణి తన చేతులతో తానే హింసించడానికి ఇష్టపడతాడా? తన కుమారుణ్ణి శత్రువుల చేతికి, చంపే వారి చేతికి ఇవ్వడానికి ఇష్టపడతాడా? ఎవరు కూడా ఇష్టపడరు. మరి తండ్రి ఏం చేశారు? తన కుమారుణ్ణి అప్పగించిన వారై ఉన్నారు, నలుగగొట్టిన వారై ఉన్నారు. ఆయన అందుకొరకే ఇష్టము కలిగిన వారై ఉన్నారు. తర్వాత ఆయన అతనికి వ్యాధి కలుగ చేసెను. కుమారుణ్ణి వేదన చెందించిన వారిలో ఎవరున్నారు? ముందు ఎవరున్నారు? తండ్రి. ఒక ప్రక్కన ఇస్కరియోతు యూదా, మరొక ప్రక్కన పారిపోయిన శిష్యులు, మరొక ప్రక్కన తృణీకరించిన యోధా జనాంగము, తృణీకరించిన యాజకులైన వారు, శాస్త్రులైన వారు, మరొక ప్రక్కన ఆయన హింసిస్తున్న రోమా ప్రభుత్వం వారు.
వీరందరూ కాదు. ఆయన దృష్టి ఎవరి మీద ఉన్నది? ప్రభు చెబుతున్నది అనగా తన తండ్రి మీద ఉన్నది. అబ్రహాము తన కుమారుణ్ణి ముక్కలు ముక్కలుగా నరికి, లేక తల నరికి, లేక ఎలాగైతే ముక్కలు చేసి దహించుటకు పూనుకొనిచ్చి ఉన్నాడో అదే రీతిగా తండ్రి కూడా, పరలోకపు తండ్రి కూడా తన కుమారుణ్ణి నలుగుగొట్టుటకు ఇష్టపడుచు ఉన్నారు. భయంకరమైన వ్యాధిని ఆయన కలుగజేసిన వారై ఉన్నారు. యోహాను సువార్త 19వ అధ్యాయము 17వ వచనము. వారు యేసును తీసుకొని పోయిరి. ఆయన తన సిలువను మోసుకొని కపాల స్థలమున చోటికి వెళ్ళెను. ఇస్సాకు తనను దహించబోయే కట్టెలను తానే మోసుకుంటూ కొండపైకి వెళ్ళాడు. అలాగే యేసుక్రీస్తు ప్రభువారు కూడా తనను ఏ సిలువకైతే అంటగొడతారో ఆ సిలువని తన మీద వేసుకొని ఆయన మరి కొండను ఎక్కిన వారై ఉన్నారు. మరి ఇస్సాకు మోసిన కట్టెలు, ప్రభు మోసిన కట్టెలు. ప్రభు మోసిన కట్టెలు ఎవరు? ఇస్సాకు మీద కట్టెలు మోపాడు తండ్రి అయిన అబ్రహాము. పరలోకపు తండ్రి అయిన దేవుడు యేసు క్రీస్తు ప్రభువారి మీద ఈ కట్టెలను మోపారు. ఏ కట్టెలు ఇవి? ఏ కట్టెలు ఇవి? మనము, నీవు, నేను, మనందరము, మనందరి యొక్క పాపములు, అందరి యొక్క పాపములు. లూకా సువార్త 23వ అధ్యాయము 31వ వచనము. వారు పశ్చిమ్రానికే ఇలాగు చేసిన ఎడల ఎండిన దానికి ఏమి చేయను. మరి ఇక్కడ 2 మ్రానులు చూస్తూ ఉన్నాం. ఒకటి పశ్చిమ్రాను, మరి ఒకటి ఎండిన మ్రాను. కనబడుచు ఉన్నదేమో పశ్చిమ్రాను, కనబడనిది రాబోయేది ఏంటి అనగా ఎండిన మ్రాను. యేసు క్రీస్తు ప్రభువారు ఈ 2 మ్రానుల గురించి ఈ రీతిగా మరి తెలియపరుచుచున్నారు. మరి ఏంటి పశ్చిమ్రాను, ఎండిన మ్రాను? సిలువ లేక మరి ఏమిటి? పశ్చిమ్రాను ఏంటి? ఎండిన మ్రాను ఏంటి? ఎండిన మ్రాను ఎవరమో కాదు, మనమే. మనమే ఎండిన మ్రాను అనగా ఎండిన కట్టెలు, నశించిపోవడకు సిద్ధముగా ఉన్న ఎండిన కట్టెలు. ఎందుకు ఎండిపోయాయి కట్టెలు? ఎందుకు ఎండిపోయాయి? ఇందా చెప్తున్నాం, కట్టెలు అంటే ఎవరు? మనమే. కట్టెలు అనగా మనము. ఎందుకు ఎండిపోయాం? పాపముల వలన, అపరాధముల వలన, దోషముల వలన, అతిక్రమముల వలన, మన యొక్క క్రియల వలన, తండ్రికి అవిధేయత చూపించుట వలన ఎలా ఉన్నామో ఎండిన మ్రాను వలె మారిన వారమై ఉన్నాం. పాపము మనిషిని ఏం చేస్తుంది? పాపము మనిషిని ఎండబెడుతుంది. పాపము మనిషిని ఎండబెడుతుంది. పాపము మనిషికి ఘోరమైన వ్యాధిని కలుగజేస్తుంది. చూడండి, అతడు నీటి యోరను నాటబడిన చెట్టు వలె ఆకువాడక తన కాలమందు ఫలమించు చెట్టు వలె ఉండును. ఎవరి గురించిది? పాపి గురించా? నీతిమంతుని గురించా? నీతిమంతుని గురించి. నీతిమంతుడు ఎలా ఉంటాడు? పచ్చని చెట్టు వలె, ఫలమిచ్చే చెట్టు వలె, పచ్చని మ్రాను వలె నీతిమంతుడు ఉంటాడు. కానీ పాపి ఎలా ఉంటాడు? దుష్టుడు ఎలా ఉంటాడు అనగా పాపము నుంచి తప్పుకొనక పాపం వాడు ఎలా ఉంటాడు అనగా ఎండిన మ్రాను వలె ఉంటాడు. పాపము చెయ్యి ఏమవుతుంది? ఎండిపోతుంది. పాపము చేసే పెదవులు ఏమవుతాయి? పాపము చేసే కాళ్ళు ఏమవుతాయి? ఎండిపోతాయి. అయితే పశ్చిమ్రాను ఎవరు? పశ్చిమ్రాను యేసు క్రీస్తు ప్రభువారు. ఎందుకనగా ఆయన
నీతిమంతుడు. ఈయన నీతిమంతుడు, నాకు ఈయనలో ఏ దోషమో కనబడలేదు. ఈయన నీతిమంతుడు, ఈయన పాపరహితుడు, ఈయన పశ్చిమరాను, ఈయన ఏ పాపమో చేయలేదు. అటువంటి ఆయన మీద మనలను ఎండబెట్టిన ప్రతి అపరాధము, ప్రతి పాపము కూడా మోపబడ్డాయి. యూదాపత్రిక 12వ వచనము. మీరు నిర్భయముగా మీతో సుభోజనము చేయించు, తమ్ముడు తాము నిర్భయముగా పోషించుకొనుచు మీ ప్రేమ విందులో దొంగ మెట్టలుగా ఉన్నారు. మీరు గాలి చేత ఇటు అటు కొట్టుకొని పోవు నిర్జల మేఘములుగాను కాయలు రాలి ఫలములు లేక 2 మారులు చచ్చి వేళ్లతో పెళ్ళగింపబడిన చెట్లుగాను. చాలండి. ఎవరు వీరు? నీతిమంతుల పాపుల. యేసు రక్తము చేత కడుగబడిన వారా, కడుగబడని వారా? రక్షింపబడని వారా? దుష్టుల, నీతిమంతుల? ఎవరు వీరు? పాపులే. ఎలా ఉన్నారంట? గాలి చేత ఇటు అటు కొట్టబడి, కాయలు రాలిపోయి, ఫలములు లేక 2 మారులు చచ్చి, వేళ్లతో సహా పెళ్ళగింపబడిన ఎండిపోయిన చెట్టు వలె ఉన్న మానవ సంతతి. ఫలములు లేని స్థితి, ఎండిన మోడు వంటి స్థితి, ఇవంతా కూడా ప్రభువు మీద మోపబడ్డాయి. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 24వ వచనం. మనము పాపముల విషయమై చెడిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. మన పాపములు మ్రాను మీద మోపబడితే ఆ మ్రాను ఎవరి మీద ఉన్నది? యేసు క్రీస్తు ప్రభు మీద ఉన్నది. ఆయన భుజములపై ఉన్నది. కాబట్టి ఆయనను చూచినప్పుడు మరి సిలువ భౌతికముగా ఆయన మోసిన, సిలువను మోస్తున్న ఆయనను చూచిన అంతరంగముగా ఆయన ఏం మోసారు? ఆయన మన పాపములను మోసిన వారై ఉన్నారు. కాబట్టి పొరపాట్లో చూస్తున్నాం, అధిక భారము, ఈ యొక్క మ్రాను అనగా భౌతికమైన సిలువ కన్నా పాపముల యొక్క భారము అధికమైపోయింది, అది నీకు భారమైంది అని మరి దైవజనుల పాటలో వ్రాస్తూ ఉన్న వారు ఉన్నారు. యోహాను సువార్తలో 3వ అధ్యాయంలో 29వ వచనంలో చూస్తున్నాం. మరి బాప్తిస్మ ఇచ్చే యోహాను అంటాడు, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. ఇస్సాకు అడుగుతున్నాడు, నా తండ్రి, దహన బలికి కట్టెలు ఉన్నాయి, నిప్పు ఉంది, కానీ ఏం లేదు, గొర్రెపిల్ల. ఏది గొర్రెపిల్ల అని తండ్రిని అడుగుతున్నాడు. ఎంతో అమాయకంగా అడుగుతున్నాడు. ఆయనకు తెలియదు, తానే తన తండ్రికి గొర్రెపిల్లగా మారతాడని తనకు తెలియదు. అయితే ఈ గొర్రెపిల్ల కట్టెలు మోస్తూ ఎలా ఉన్నాడు? కట్టెలు బలంగా మోస్తారా? మరి బరువుగా ఉంటే కృంగి మోస్తారా? కృంగి తండ్రికి విధేయత చూపుచు ఆ కట్టెలను మోసుకుంటూ పైకెళ్ళాడు ఇస్సాకు. అదే రీతిగా మన ప్రియ ప్రభువు యేసుక్రీస్తు ప్రభువు కూడా తండ్రికి విధేయత చూపిన వారై తండ్రి తన మీద పెట్టిన పాప భారం అంతటినీ కూడా మోసుకుంటూ దోషిగా మరి దేవుని గొర్రె పిల్లగా ఆయన మరి వేసుకుంటూ వెళ్ళేవారై ఉన్నారు. మరి ఇప్పుడు హృదయం కదిలించే ఒక సంభాషణ చూద్దాం. 7వ వచనం, ఆదికాండము 22వ అధ్యాయం 7వ వచనం. ఇస్సాకు చాలండి. నా తండ్రి అని ఇస్సాకు పిలువగానే అబ్రాహాము ఉంటాడు,
ఏమి నా కుమారుడా? ఆలస్యం లేదు, వెంటనే జవాబు వచ్చింది. ఇందాక మనకు అబ్రహాం ఎలా ఉన్నాడు? చాలా గుంభనముగా ఉన్నాడు, ఎవరితోనూ మాట్లాడటం లేదు, తనలో తానే వేదన చెందించున్నాడు, ఆవేదన చెందించున్నాడు, ఆందోళన పడుచున్నాడు, తన కుమారుణ్ణి అప్పగించుటకై సిద్ధపడిచు ఉన్నాడు. మరి వీరి మధ్య ఉన్న ఐకమత్యత, సంబంధము మరలా మనకి ఇక్కడ కనబడుచు ఉన్నది. యేసుక్రీస్తు ప్రభువు కూడా ఇందా చెప్పుకున్నాం, ఎప్పుడు తండ్రిని పిలిచినా, పరలోకపు తండ్రిని ఇప్పుడు పిలిచినా ఆయన ఏమైనా వారంట, ఏమి నా కుమారుడా అని తండ్రి కూడా ప్రభుతో పలికేవారు. మరి ఇప్పుడు అవసరమైన ప్రశ్న వేస్తున్నాడు. దహన బలికి కట్టెలున్నాయి, నిప్పు ఉంది, కానీ గొర్రెపిల్ల ఏది? అబ్రహాం ఏం చెప్పాడు? నా కుమారుడా, దేవుడే దహన బలికి గొర్రెపిల్లను చూచుకొనును. అయ్యగారు అన్నారు, అబ్రహాము ఇక్కడ కూడా గుట్టు అనే కొండను దిగలేదు. ఏం దిగలేదు? గుట్టు అనే కొండను దిగలేదు. అబ్రహాము ఇంటిలో శరమ్మ గారికి చెప్పలేదు, ఇంటిలో ఉన్న పెద్ద దాసుడైన ఎలియాజరుకి చెప్పలేదు, మిగిలిన వారికి చెప్పలేదు, బంధువులకు చెప్పలేదు, పోనీ కూడా వచ్చిన పని వారికి కూడా చెప్పలేదు, ఆఖరికి గాడిదని కూడా తీసుకెళ్ళలేదు. మరి ఇప్పుడు మరికొద్ది సమయంలో బలి అర్పించబోచున్నాడు అనగా తన కుమారునికి కూడా ఈ సంగతిని బయలుపరచడం లేదు. తన అంతరంగమును కుమారునికి వ్యక్తము చేయకుండా ఎలా మాట్లాడుచున్నారు? ఇంకా గుట్టుగా, మర్మముగా ఆయన మాట్లాడుచు ఉన్నారు. ఒకవేళ నా కుమారునికి చెప్తే ఈ కార్యము ఎక్కడ చెడిపోతుందో, ఇంతవరకు కూడా మరి దేవుని ఆజ్ఞను బట్టి మరి నేను కష్టపడి తీసుకుని వచ్చాను, మరి ఇప్పుడు గనక నా కుమారునికి చెప్తే ఎక్కడ ఈ కార్యము నిష్ప్రయోజనమైపోతుందో, నిష్ఫలమైపోతుందో, ఎక్కడ ఈ కార్యము చెడిపోతుందో, ఒకవేళ నా కుమారుడు ఈ సంగతి విని ఇప్పటికిప్పుడే ఇక్కడి నుంచి తప్పించుకొని మాయమయమైపోతే నా తండ్రికి, నా దేవునికి నా ముఖమును ఎలా చూపించగలను? ఆయన చెప్పిన పనిని నేను చేయకుండా ఎలాగూ ఉండగలను అని తండ్రి అబ్రహాము తన కుమారునికి కూడా ఈ సంగతిని బయలుపరచలేదు. మర్మముగానే ఉంచారు, గుట్టుగానే ఉంచారు. నా కుమారుని కన్నా, నా కుమారుని ప్రేమ కన్నా తండ్రి యొక్క, దేవుని యొక్క ఆజ్ఞ నెరవేర్చుట అనేది నాకు అవసరమో, అది నాకు ఇష్టమో, అది నాకు విలువైనది, అది నాకు ప్రాముఖ్యమైనది. ఈరోజు ఎంతోమంది మన కుటుంబ సభ్యులను చూసి మరి దేవునికి ప్రాముఖ్యతను తగ్గిస్తూ ఉంటాం, ప్రార్థనకు ప్రాముఖ్యత తగ్గిస్తూ ఉంటాం, అనేకమైన దేవుని కార్యాలకు ప్రాముఖ్యత తగ్గిస్తూ ఉంటాం. అబ్రహాం అలా చేయలేదు. తన కుమారుని కన్నా, తన కుమారుని ప్రేమ కన్నా, తను కదిలించి వేసే ఆ కుమారుని యొక్క మాటల కన్నా, తన కుమారుని చూస్తే తాను పడిన ఆ యొక్క శ్రమ కన్నా, అన్నిటికన్నా ఏది ముఖ్యమనిపించింది అనగా దేవుని యొక్క మాటను నెరవేర్చుట, దేవుని మాట జవదాటుకుండుట అనే రీతిగా మరి అబ్రహాము తన కుమారునికి ఈ సంగతిని బయలుపరచలేదు. బయలుపరచకుండానే బలిపీఠం దగ్గరికల్లా తన కుమారుని తీసుకుని వెళ్ళిన వారు ఉన్నారు. అలాగే తండ్రి కూడా, ఈయన నా కుమారుడు, ఈయన మెస్సియా, ఈయనే మిమ్మును రక్షించుటకు వచ్చినవాడు అని ఎన్నడూ కూడా తండ్రి తన కుమారుని గురించి యూదులైన వారికి, తన జనాంగమైన వారికి ఆయన ఎన్నడూ కూడా బయలుపరచలేదు. ఒకవేళ యూదులకు యేసు ప్రభు గురించి బయలుపరిస్తే ఏమవుతుంది? ఆయన్ను సిలువ వేసేవారు కాదు. పౌలు అంటాడు, వారు గనక ఆయన మహిమను తెలుసుకుంటే ఆయన్ను
సిలువ వేసి ఉండక పోదురు. ఆయన్ను సిలువ వేయకపోతే ఏమైండేది? మనకు రక్షణ లేదు, పాప విమోచన లేదు, శాప విమోచన లేదు, వ్యాధి నివారణ లేదు, క్షమాపణ అనేది లేదు. లోకమంతటికి కూడా క్షమాపణ లేదు. అందుకే తండ్రి తన కుమారుణ్ణి నలుగగొట్టుటకై ఇష్టపడిన వారే ఉన్నారు. ఆయన తానే తన కుమారునికి వ్యాధిని కలుగజేసిన వారై ఉన్నారు. ఈతగా తండ్రి, పరలోకపు తండ్రి అబ్రహాము కుమారుడైన ఇస్సాకులో తన కుమారుడైన యేసు క్రీస్తు ప్రభును చూచుకొనిచు ఉన్నారు. మరి ఇప్పుడు అబ్రహాము బలిపీఠం కట్టాడు, అబ్రహాము కట్టెలు పేర్చాడు. ఇప్పుడు అబ్రహాము తన కుమారుని, యుక్త వయసులో ఉన్న తన కుమారుని తీసుకొని బంధించి మోసుకొని ఆ బలిపీఠం మీద పెట్టాడు. ఇస్సాకు ఏం చేశాడు? ఇస్సాకు ఏం చేశాడు? ఎదురు తిరిగాడా? మాట మాట్లాడాడా? నా తండ్రి వద్దు అన్నాడా? పోనీ తండ్రిని ఒక మాట అయినా పలికాడా? ఇస్సాకు స్థితి ఏంటి? ఏమిటి? బతుకు తేబడు గొర్రె పిల్ల వలె ఇస్సాకు కూడా తన తండ్రికి విధేయత చూపిన వాడై, ఈ లోకపు జీవితం కన్నా తన తండ్రి కన్నా ఏది కోరుకున్నాడు? దేవుని మాట నెరవేరుట, దేవుని ఆజ్ఞ, ఆయన ప్రణాళిక నెరవేరుట ప్రాముఖ్యము. అందుకని ఈ కుమారుడైన ఇస్సాకు కూడా మాట మాట్లాడకుండా ఇష్టపూర్వకముగా తనను తాను దేవునికి అర్పించుకున్నాడు. బలిపీఠం మీద బంధించబడి పెట్టబడిన తర్వాత అబ్రహాము జీవితకి ఎత్తిన తర్వాత ఇంకేముంది? చనిపోయినట్టే, చనిపోయిన వాళ్ళతో సమానమే. తండ్రికి తగ్గ కుమారుడు ఎవరు? ఇస్సాకు. తండ్రికి తగ్గ కుమారుడు. తండ్రి తన కుమారుని గురించి అత్యధికముగా ఆలోచించి బాధపడి వేదన పడి కష్టపడి ఈ 3 రోజులు ప్రయాణం చేసి ఈ యొక్క బలిపీఠం దగ్గర తీసుకొస్తే కుమారుడు ఏం చేశాడు? తండ్రి యొక్క పనిని, అబ్రహాం పనిని సులువు చేశాడు. ఎలాగా? తనను తాను అర్పించుకొని సమర్పణ చేసుకొని తండ్రికి విధేయత చూపిన వాడై ఆ యొక్క బలికి ఒప్పించుకున్న వాడై ఉన్నాడు, ఒప్పుకున్న వాడై విన్నాడు, మారు మాట్లాడక. అదే రీతిగా ప్రకటన గ్రంథము 13వ అధ్యాయం 8వ వచనం, భూనివాసులందరూ అనగా జగత్తు ఉత్పత్తి మొదలుకొని వధింపబడి ఉన్న గొర్రెపిల్ల యొక్క చూడండి, జగత్తు ఉత్పత్తి మొదలుకొని వధింపబడి ఉన్న గొర్రెపిల్ల ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన తాను వధింపబడతాను ఇప్పుడు తెలుసు అనగా జగత్తు ఉత్పత్తికి ముందే, అప్పటి నుంచి ప్రభువునకు తెలుసు. ఆయన ఈ లోకానికి ఎలా వచ్చారు అనగా బలవంతముగా రాలేదు. ఆయన ఇష్టపూర్వకముగా తనను తాను తండ్రికి అప్పగించుకొని సమర్పణ చేసుకొని ఈ లోకమునకు వచ్చారు. ఇష్టపూర్వకముగా సిలువను మోస్తారు. ఇష్టపూర్వకముగా ఆ పాపాలన్నింటినీ కూడా తన మీద వేసుకుని ఇష్టపూర్వకముగా దోషుని రూపమును ఆయన ధరించుకున్నారు, పాపపు రూపమును ఆయన ధరించుకున్నారు.